వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు జ్యూసీ బాదుషాని ఇంట్లోనే చాలా సింపుల్ గా అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. కానీ వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ జ్యూసీ బాదుషాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్టైరర్ పెట్టేసుకొని 2 కప్పుల మైదా పిండి వేసేసుకుని జల్లిస్తున్నాను. మనం ఈ రోజు స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మైదా పిండి వేస్తున్నాను. 2 కప్పుల మైదా పిండిని కూడా ఇలాగే జల్లించేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, తినే సోడా అంటారు కదా, మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు వేసుకుంటాము, ఆ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి లేకుంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ అయినా వేసుకోవచ్చు. బయట స్వీట్ షాప్ లో అయితే డాల్డా వేసుకుంటూ ఉంటారండి. డాల్డా అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఇలా మనము నెయ్యితో కానీ బటర్ తో కానీ ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యి వేసేసుకుని వేసుకున్న నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మరి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే 2 చేతులతో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండికి ఈ నెయ్యి మొత్తం కూడా పట్టేలాగా. చూసారు కదా, ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేస్తున్నాను. మనము కలుపుకునే దాన్ని బట్టి బాదుషా అనేది వస్తుంది. చూసారు కదా, పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు బాదుషా అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా రాలేదు అనుకోండి, ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కమ్మగా ఉన్న పెరుగు వేసుకున్నాను. పుల్లగా ఉన్న పెరుగు అనేది వేసుకోకండి, కమ్మగా ఉన్న పెరుగు మాత్రమే వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్లు వేసేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఏం పట్టవు. ఇప్పుడు నీళ్ళు అనేటివి మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని తుంచితే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మనకు కొద్దిగా ఇలా తుంచామంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనిపించాలి. అప్పుడే బాదుషా అనేది పాడయ్యే ఛాన్సే లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మనకు సాగకూడదు, వీడియోలో చూపిస్తున్నట్లు కనిపించాలి. అలాగే మనకు బాదుషా పొరల పొరలుగా రావాలి అంటే పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా తుంచేస్తూ మళ్ళీ దానిపైన పెట్టేసుకోవాలి. అలా ఏమీ వద్దు అనుకుంటే డైరెక్ట్ గా పక్కన పెట్టేసుకోవచ్చు అండి. ఒక 10 నిమిషాలు నానిస్తే సరిపోతుంది. నేనైతే పొరల పొరలుగా రావాలి అనే ఉద్దేశంతో పిండిని ఇలా తుంచేసి మళ్ళీ దానిపైన పెట్టేస్తున్నాను. మనకు ఎంత పొరల పొరలుగా రావాలంటే అన్నిసార్లు ఇలా తుంచి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఈ లోపు మనము పాకాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేనైతే దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 1.5 కప్పుల చక్కెర వేస్తున్నాను. చక్కెర అనేది ఈ కొలతలతో కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే 1 కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది. చూసారు కదా, ఇలాగే కలుపుకుంటూ ఉండాలి, అలాగే వదిలేయకూడదు. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్, అలాగే 1 చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. కుంకుమ పువ్వు అనేది వేసుకోవాలని ఏమి లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, మంచి కలర్ లో వస్తుంది బాదుషా అనేది. లేకుంటే వేసుకోకున్నా పర్లేదు. బయట స్వీట్ షాప్ లో అయితే ఫుడ్ కలర్ అనేది వేస్తూ ఉంటారు. ఫుడ్ కలర్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసాను, వేసుకోకున్నా పర్లేదు. పాకం ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాకం అనేది మనకు తీగ పాకం కూడా రావాల్సిన పని లేదు. తీగ పాకం కంటే కొంచెం ముందుగానే తీసేయాలి. చూసారు కదా, తీగలాగా వచ్చి ఇలా విరిగిపోతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్ లో మనము వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ లోపు మనము బాదుషాలకు పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలపకూడదండి. కలపకుండా డైరెక్ట్ గా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా బాగా చుట్టేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ బాదుషా అనేది లేయర్స్ లేయర్స్ గా చాలా బాగా వచ్చేస్తుంది, పొరల పొరలుగా. వేలి సహాయంతో పైన కింద గుంతలాగా పెట్టేసుకోవాలి. మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకొని ఒక ప్లేట్ లో రెడీగా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకటి కూడా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా ఇలా రౌండ్ గా చేస్తున్నట్లుగా కింద నుంచి పై వరకు వచ్చేసేయాలి.
ఇలా వచ్చిన తర్వాత ఒక హోల్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ గుంత అనేది పెద్దదిగానే పెట్టుకోవాలి, ఆయిల్లో వేసినప్పుడు బొడిపోతూ ఉంటుంది. అన్నిటిని కూడా ఇలాగే చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా మనకు మీడియం గా వేడై ఉంటుంది, ఎక్కువ వేడి అవ్వకూడదు. కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రాకుండా స్లోగా పైకి రావాలి. అప్పుడే ఆయిల్ వేడి అనేది కరెక్ట్ గా ఉన్నట్టు. ఆయిల్ వేడి ఎక్కువగా అవ్వకూడదు, మీడియం గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేసిన దాన్ని పక్కకు తీసుకొని బాదుషాలుగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేస్తున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బాదుషాలు ఎన్నైతే ఆయిల్లో పడతాయో అన్నిటిని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు, ఇరుకిరుగ్గా. ఆయిల్లో వేసినప్పుడు ఇవి ఇంకొద్దిగా పెద్దవవుతాయి. వేసిన తర్వాత వెంటనే గరిట అనేది పెట్టకూడదు, వాటంతట అవే పైకి తేలుతూ ఉంటాయి. అప్పటి వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి, గరిట అనేది పెట్టకుండా. చూసారు కదా, అవే వాటంతట అవే పైకి తేలుతూ ఉన్నాయి కదా. అప్పుడే మనకు బాదుషా అనేది లోపల వరకు బాగా ఉడికిపోతుంది, ఎక్కడే గాని పిండి పిండిగా లేకుండా. ఇదంతా మనము స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోవాలి. అప్పుడే మనకు బాదుషా అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. వీడియోలో చెప్పే ప్రతి స్టెప్ కూడా ఫాలో అవ్వండి, అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనము స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఇలాగే మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్ గా మనము పాకాన్ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పాకం అనేది ఇప్పుడు గోరువెచ్చగా ఉంటుంది. గోరువెచ్చగా ఉన్న పాకంలో ఈ ఆయిల్ నుండి తీసేసిన బాదుషాల్ని డైరెక్ట్ గా పాకంలో వేసేసుకోవాలి. అప్పుడే బాదుషాలు పాకాన్ని చాలా బాగా పీల్చేసుకుంటాయి. చూసారు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా నేనైతే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేస్తున్నాను. పాకము చల్లగా అయిపోయింది అనుకునే వారైతే కొద్దిగా వేడి చేసుకోవాలి, గోరువెచ్చగా వచ్చేటట్టుగా. పాకం మాత్రం గోరువెచ్చగా ఖచ్చితంగా ఉండాలి. అలాగే బాదుషాలను కూడా ఆయిల్ నుండి తీసేసి డైరెక్ట్ గా పాకంలో వేసేసుకోవాలి. అప్పుడే బాదుషాలు పాకాన్ని చాలా బాగా పీల్చేసుకుంటాయి. ఇలా వేసినప్పుడు రెండు వైపులా ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. మీకు ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయచ్చు. నేనైతే దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. చాలా ఫాస్ట్ గానే పాకాన్ని పీల్చేసుకుంటాయి ఈ బాదుషాలు. వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. చూసారు కదా, రెండు వైపులా ఇలా 2-3 సార్లు తిప్పేసుకుంటూ మూత పెట్టేస్తున్నాను. ఈ లోపు మిగతా బాదుషాలు కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే 5 నిమిషాల తర్వాత చెక్ చేసి చూపిస్తున్నాను. బాదుషాల్ని పాకంలో 5 నిమిషాలు పెట్టినప్పటికీ కూడా పాకాన్ని పీల్చేసుకొని చాలా బాగా జ్యూసీగా వచ్చేసాయి. ఇంకా పాకాన్ని సరిగా పీల్చుకోలేదు అనుకునేవారైతే ఇంకొక 5 నిమిషాలు అలాగే వదిలేయచ్చు. చూసారు కదా, ఈ బాదుషాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా అన్ని బాదుషాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా జ్యూసీగా ఉండే బాదుషాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసిన వెంటనే బాదుషా పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మరుసటి రోజుకి మొత్తం కూడా చాలా బాగా సాఫ్ట్ గా అయిపోయి మనకు జ్యూసీగా ఉంటాయండి బాదుషాలు అనేటివి. అన్ని బాదుషాల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక బాదుషాని మీకు తుంచి కూడా చూపిస్తున్నాను. చాలా బాగా జ్యూసీగా వచ్చేసిందండి ఈ బాదుషా అనేది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.